కత్తికి లొంగనిది కూడా కన్నతల్లి లొంగుతుందన్న సామెతను నిజం చేసే దిశగా బీఆర్ఎస్ లో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు శోభ ప్రయత్నిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో నెలకొన్న విభేదాలను చల్లార్చే దిశగా శోభ ఆయుధంగా మార్చుకున్నారా? తల్లి సెంటిమెంట్ తో ముక్కలైన కుటుంబం కలవనుందా? ఇప్పటిదాకా జరిగినవన్నీ ఉత్పత్తి ముచ్చట్లేనా? తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత రాజకీయ కుంపటిని చల్లార్చే దిశగా పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారా? అసలైన ఆయుధంగా కల్వకుంట్ల శోభనే ఆయుధంగా దింపారా? ఇప్పటి వరకు ఎలా ఉన్నా భవిష్యత్తులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో పార్టీ పరిణామాలను సరిచేసేందుకు ఆయన రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభ తన కుమార్తె జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటికి వెళ్లారు. అయితే ఆమె చెప్తున్న కారణం వేరే ఉన్నా ఈ రాక వెనుక రాయబారం ఉందన్న వాదన రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. కత్తికి లొంగనిది కూడా కన్నతల్లికి లొంగుతుందన్న సామెతను నిజం చేసే దిశగా బీఆర్ఎస్ లో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు శోభ ప్రయత్నిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తుంది. తండ్రికి మద్దతు ఇస్తున్న కవిత హరీష్ రావు, సంతోష్ రావులను తీవ్రంగా విభేదిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదన్న విపక్ష నేతలు చెబుతుంటే జరిగిందన్నట్టుగా మాట్లాడి మరో రచ్చ చేశారు. దీంతోనే ఆమెపై బహిష్కరణ వేటు వేయాలని పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చారు. కానీ కేసీఆర్ అంతా పనిచేయలేక కేవలం సస్పెన్షన్ కే పరిమితం చేశారు. అయితే ఈ విషయంపై కేసీఆర్ పై ఒత్తిళ్లు పనిచేస్తాయని తెలుస్తోంది. కన్నబిడ్డపై వేటు వేయడం ద్వారా పార్టీని బలహీనపరచుకోవడం సరికాదని సీనియర్లు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో ఉన్న వారు కూడా చెప్తున్నారు. తప్పులు జరుగుతాయని, తప్పులు జరగకపోతే రాజకీయాలు లేవని, అంతంత మాత్రాన ఇంటి బిడ్డపై వేటు వేస్తే అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని వారు చెప్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ మున్ముందు ఈ పరిణామాలు పెరగకుండా ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తారని అంటున్నారు. ఇక తాజాగా శోభ తన కుమార్తె ఇంటికి వెళ్లారు. తన అల్లుడు అనిల్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని కూతురు అల్లుడికి కొత్త బట్టలు తీసుకువచ్చారు. పైకి ఈ కారణమే చెబుతున్నా లోలోపల మాత్రం చర్చల దిశగానే కుమార్తెను ఊరడించేందుకు సమయమనం పాటించే సర్దుబాటు చేసేందుకు శోభ ప్రయత్నించారని సమాచారం. ఎందుకంటే వారం కిందట మనవడి పుట్టినరోజుకు రావాలని పిలిచిన రాణి శోభ అల్లుడు పుట్టినరోజుకు రావడం వెనుక రాజకీయ కారణాలే ఉంటాయని బలంగా వినిపిస్తున్న వాదన. మరి అమ్మ రాయబారం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.